టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎల్టీ స్పైస్ యూజ్ చేసి సర్క్యూట్ డిజైనింగ్ అనేది చూద్దాం. సో CMOS సర్క్యూట్ని ఏ విధంగా డిజైన్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఎల్టీ స్పైస్ని యాప్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వెల్కమ్ టు ఎల్టీ స్పైస్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి స్టార్ట్ ఏ న్యూ బ్లాంక్ స్కీమాటిక్ అనేది క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే డ్రాఫ్ట్లో మనకి ఇక్కడ కాంపోనెంట్స్ అనేవి సబ్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బేసికల్గా మనకి CMOS అనేది కాంబినేషన్ ఆఫ్ PMOS అండ్ NMOS కాబట్టి ఫస్ట్ మనకి PMOS అనేది టాప్లో ఉంటుంది, NMOS అనేది బాటంలో ఉంటుంది. సో ఇక్కడ మనము PMOS అని కానీ మనం సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా PMOS అనేది వస్తుందన్నమాట. సో కానీ మనకి PMOS అనేది ఈ విధంగా డిజైన్ అనేది రావాలి కాబట్టి మనకి PMOS 4 అనేది మనం చేసినట్లయితే ఇన్స్ట్రక్షన్ ఇక్కడ ఇచ్చినట్లయితే ఈ విధంగా సింబల్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఓకే కానీ ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా సింబల్ అనేది మనకి ఈ బ్లాంక్ స్కీమాటిక్ ఏదైతే ఉంటుందో వైట్ బ్యాక్గ్రౌండ్ దీని మీదకి వస్తుందన్నమాట. తర్వాత డూప్లికేట్ అనదర్ సింబల్ అనేది మళ్ళీ ఓపెన్ అయినప్పుడు జస్ట్ డబుల్ క్లిక్ అని ఇచ్చినట్లయితే సో వన్ క్లిక్ అని ఇచ్చినట్లయితే అది డిజేబుల్ అయిపోతుంది. ఆ ఎస్కేప్ అయినా మీరు ప్రెస్ చేసినట్లయితే అది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ మనం NMOS అనేది కావాలి నెక్స్ట్. సో NMOS కోసం మళ్ళీ సేమ్ ప్రొసీజర్ రైట్ క్లిక్ ఇచ్చి డ్రాఫ్ట్లోకి వెళ్ళి కాంపోనెంట్లో NMOS 4 అని సెర్చ్ చేయండి. ఓకేనా. సో సెర్చ్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది సింబల్ అనేది. సో దీన్ని జస్ట్ ఇలాగా డ్రాగ్ చేసుకొని కరెక్ట్గా రెండు ఒకే లైన్లో ఉండేటట్టుగా ప్లేస్ చేసుకుందాం, కొద్దిగా గ్యాప్ పెట్టి మధ్యలో. సో మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే ఇంకో సింబల్ అనేది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ సో వీటికి మళ్ళీ గ్రౌండ్ అనేది ఇవ్వాలి దీనికి ఇక్కడ. సో గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి డ్రాఫ్ట్లోకి వెళ్ళి ఇక్కడ నెట్ నేమ్ అన్నది కదా. సో ఇక్కడ GND గ్లోబల్ నోడ్ అనేది సో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఓకే అని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి గ్రౌండ్ టెర్మినల్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఎస్కేప్ మీద క్లిక్ చేస్తే ఇంకో డూప్లికేట్ సింబల్ అనేది డిలీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఈ PMOSకి మనము VCC అనేది కనెక్ట్ చేయాలి. సో మళ్ళీ డ్రాఫ్ట్లోకి వెళ్ళి సో ఇక్కడ నెట్ నేమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ పోర్ట్ టైప్ అని ఉంది కదా. సో ఇక్కడ ఇన్పుట్ అని క్లిక్ చేయండి. సో ఇన్పుట్ మీద క్లిక్ చేసి ఇక్కడ బాక్స్ ఉంది కదా. సో ఈ బాక్స్లో క్యాపిటల్ లెటర్స్లో VDD అని టైప్ చేసి ఓకే అని మీద ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. సో దీన్ని ఇక్కడ ప్లేస్ చేసినట్లయితే అక్కడ అది ఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకి వైరింగ్ కనెక్షన్ అనేది చూద్దాం. సో రైట్ క్లిక్ ఇచ్చి డ్రాఫ్ట్లోకి వెళ్ళి వైర్ అనేసి క్లిక్ చేసినట్లయితే వైర్స్ అనేది ఇక్కడ ఈ విధంగా లైన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మనము కరెక్ట్గా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్వేర్ బాక్స్ లాగా ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి వైర్స్ అనేటివి ఓపెన్ అవుతుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేసి జస్ట్ డ్రాగ్ చేయండి. సో ఆ విధంగా క్లిక్ చేసి రెండు స్క్వేర్ బాక్స్ని మనం కనుక ఇలాగా కనెక్షన్ చేస్తే మనకి కనెక్ట్ అవుతుంది అనమాట. సో NMOSలో డ్రైన్ దగ్గర మనం అవుట్పుట్ అనేది కన్సిడర్ చేస్తాం. అలాగే PMOSలో వచ్చి సోర్స్ దగ్గర అవుట్పుట్ అనేది కన్సిడర్ చేస్తాం. కాబట్టి PMOSకి NMOSకి మిడిల్లో ఏదైతే ఈ రెండింటి మనం కలుపుతాం కదా. సో వీటిని ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో వీటి మధ్యలో మనం అవుట్పుట్ అనేది తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ రెండింటి మధ్యలో మనం అవుట్పుట్ అనేది మనం కన్సిడర్ చేసుకుంటాం. డ్రాఫ్ట్లోకి వెళ్ళి నెట్ నేమ్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పోర్ట్ నేమ్ దగ్గర ఉన్న దగ్గర ఇన్పుట్ అనేది క్లిక్ చేయండి. ఇన్పుట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్లో జస్ట్ ఎంటర్డ్ ఇన్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఈ సింబల్ని ఇలా డ్రాగ్ చేసి ఈ విధంగా ప్లేస్ చేయండి. నెక్స్ట్ ఎస్కేప్ మీద ప్రెస్ చేసినట్టు అది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి డ్రాఫ్ట్లోకి వెళ్ళి నెట్ నేమ్ దగ్గర మళ్ళీ అవుట్పుట్ అని ఈసారి క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ బాక్స్లో OUT లేదా మీకు అవుట్పుట్ అనేది మొత్తం అక్కడ ఎంటర్ చేయండి టెక్స్ట్ అనేది. సో ఈ విధంగా డ్రాగ్ చేసి అక్కడ ఫిక్స్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ రైట్ క్లిక్ ఇస్తే అది డిలీట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ
డ్రాఫ్ట్లోకి వెళ్ళి వైర్స్ మీదకి సెలెక్ట్ చేసుకున్నట్లయితే వైర్ అనేది కనెక్ట్ చేయాలి. సో ఇన్పుట్ అనేది అక్రాస్ PMOS అండ్ NMOS మధ్యలో ఇక్కడ కనెక్ట్ చేస్తాం. సేమ్ నెక్స్ట్ అలాగే అవుట్పుట్ అనేది PMOSలో సోర్స్ దగ్గర, అది NMOS అయితే డ్రైన్ దగ్గర మన అవుట్పుట్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. సో ఈ విధంగా ఈ లైన్ పైన మనం క్లిక్ చేస్తే అది కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ మనం వీటికి పల్సెస్ అనేది ఇన్పుట్గా ఇవ్వాలన్నమాట. అంటే 0s 1s అని ఇస్తేనే మనం ఈజీగా అవుట్పుట్ అనేది మనం కన్సిడర్ చేయగలుగుతాం. సో డ్రాఫ్ట్లోకి వెళ్ళి కాంపోనెంట్ దగ్గర వోల్టేజ్ అనేది కానీ మనం టెక్స్ట్ ఇచ్చినట్టయితే ఈ విధంగా సింబల్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఓకే అనేది ప్రెస్ చేసి మనకి ఇక్కడ 2 వోల్టేజ్ సోర్స్ కావాలి. ఒకటి వచ్చి VDDకి, నెక్స్ట్ వచ్చి ఇన్పుట్ అనమాట. సో ఇన్పుట్కి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ సింబల్కి మళ్ళీ ఎస్కేప్ మీదకి ప్రెస్ చేసినట్లయితే అది డిలీట్ అయిపోతుంది. సో జస్ట్ మళ్ళీ మనం వైర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి వీటికి. సో ఈ VDD ఉంది కదా, సో దానికి మనం కనెక్షన్ అనేది ఇవ్వాలి. సో అది చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం గ్రౌండ్ టెర్మినల్ అనేది ఇవ్వాలన్నమాట. సో మీరు ఈ రెండింటిని కలిపి ఇక్కడ ఒకే గ్రౌండ్ టెర్మినల్కి అయినా ఇవ్వచ్చు, లేదా సపరేట్గా మనం గ్రౌండ్ టెర్మినల్స్ అయినా కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో గ్రౌండ్ టెర్మినల్స్ అనేది కనెక్ట్ చేసేద్దాం. సో ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ VDD ఉంది కదా, సో దీనికి 5 volts అనేది ఇచ్చేద్దాం. సో 5 voltsని ఇచ్చేసిన తర్వాత సో సెకండ్ వోల్టేజ్ సోర్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేయండి. సో ఇన్పుట్ మనము పల్స్ వేవ్స్ అంటే 1s and 0s ఇస్తాం కదా, సో ఆ విధంగా ఉండడానికి మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా 0 అనేది ఇస్తాం. తర్వాత వోల్టేజ్ అనేది 5, అంటే మామూలుగా 1 అంటే 5గా కన్సిడర్ చేసుకుంటాం కదా, సో ఆ విధంగా ఇచ్చామన్నమాట. నెక్స్ట్ టైం డీలో వచ్చి 0 ఇద్దాం. సో టైం రైజెస్ కూడా 0 ఇద్దాం. నెక్స్ట్ టైం ఫాల్ కూడా 0 ఇద్దాం. నెక్స్ట్ టీ ఆన్ వచ్చి మళ్ళీ 5 millisecond అనేది ఇద్దాం. సో మళ్ళీ టైం పీరియడ్ వచ్చి 10 millisecond అనేది ఇద్దాం. సో సైకిల్స్ ఎన్ని కావాలంటే మనకి 100 అనేది ఇద్దాం. సో ఓకే ఇచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో దీన్ని మనం డ్రాగ్ చేసుకోవచ్చు. జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఎడిట్ మీదకి వెళ్తే ఇక్కడ మూవ్ అనేది ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ. సో ఓకే చేసిన తర్వాత రైట్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ రన్ అనేది కదా, సో ఇన్ కేస్ మీరు రైట్ క్లిక్ చేస్తున్నా కూడా ఇక్కడ మనకి రన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద మనం క్లిక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కార్నర్లో ఇక్కడ మనకి రన్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా డ్రాగ్ చేసుకొని సో కొద్దిగా అంటే దీన్ని అడ్జస్ట్ చేసుకున్నాం అంటే అవుట్పుట్ మనం అబ్జర్వ్ చేయడానికి. సో ఇక్కడ మనం ఇన్పుట్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇన్పుట్. నెక్స్ట్ అలాగే ఇక్కడ VIN ఉంది కదా, సో VIN వచ్చి ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, సో దట్ మీన్స్ ఈ రెడ్ కలర్లో ఉండేది మనకి ఇన్పుట్. నెక్స్ట్ అలాగే Vout అనేది బ్లూ కలర్లో ఉంది కదా, సో దట్ ఈస్ అవుట్పుట్ అనమాట. సో ఇప్పుడు మనము రెండింటిని సపరేట్గా చూసుకోవాలనుకుంటే జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ టు ప్లాట్ మీద క్లిక్ చేసి సో మీరు ఏదైతే చూడాలనుకున్నారంటే ఇప్పుడు VIN ఉంది కదా, సో రెడ్ కలర్, సో జస్ట్ డ్రాప్ అండ్ డ్రాగ్ చేసేయండి. దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసి ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇది V ఇన్పుట్ అనమాట. సో ఇక్కడ బాటంలో ఉండేది మనకి అవుట్పుట్, టాప్లో ఉండేది ఇన్పుట్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనకేంటి ఇది 1 ఉందన్నమాట, అంటే 0 to 1 అంటే ఇది పాజిటివ్ సైకిల్, ఇదంటే పాజిటివ్ సైకిల్. సో పాజిటివ్ అంటే ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్లో ఏంటంటే నెగిటివ్ వచ్చిందనమాట. సో ఇంకోసారి నెగిటివ్ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది పాజిటివ్ నుంచి స్టార్ట్ అయింది. అంటే మీకు ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 0 అనేది ఇచ్చామనుకోండి. సో 0 కానీ ఇచ్చినట్లయితే సో ఈ 0 ఇచ్చినప్పుడు PMOS అనేది ఆన్ అవుతుంది. సో ఆన్ అయినప్పుడు ఇది ఏమవుతుందంటే సర్క్యూట్ అనేది కనెక్ట్ అవుతుంది. అంటే VDD అనేది 5 volts ఇచ్చాం కదా, సో ఈ 5 volts అనేది మనకు అవుట్పుట్కి అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. అప్పుడే ఈ 0 ఎప్పుడైతే ఇస్తామో రెండింటికి సేమ్ ఇన్పుటే కదా, PMOSకి NMOSకి. సో 0 ఇచ్చినప్పుడు PMOS అనేది ఆన్ అవుతుంది, అదే టైంలో NMOS అనేది ఆఫ్ అవుతుంది. కాబట్టి NMOS వాల్యూ అనేది 0 ఉంటుంది, PMOS వాల్యూ నుంచి వచ్చే సర్క్యూట్ కనెక్ట్ అయి ఉంటుంది కదా. సో అప్పుడు మనకి 5 volts అనేది డైరెక్ట్గా అవుట్పుట్లోకి వస్తుంది. అదే కానీ ఇన్పుట్ సైడ్లో మనం ఇక్కడ 1 ఇచ్చామనుకోండి,
అప్పుడు ఇక్కడ ఇది బబుల్ పీమాస్కి ఇక్కడ బబుల్ ఉండడం వలన ఇన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే 1 ఇస్తే 0గా వస్తుంది. అప్పుడు 0 మీన్స్ అంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది అనమాట. సో ఈ VDDకి ఈ పీమాస్కి ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అవ్వడం వలన దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ పీమాస్ అండ్ VDD. అప్పుడు ఏమంటే 5 volts అనేది రాదనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనం వోల్టేజ్ సోర్స్ ఇక్కడ 10 volts కానీ ఇచ్చామనుకోండి, సో అవుట్పుట్ సేమ్ వస్తుంది అనేది అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ దీన్ని మనం క్లోజ్ చేయాలి. సో నెక్స్ట్ మళ్ళీ రన్ మీద క్లిక్ చేసినట్లయితే అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ అనేటివి ఈ విధంగా అనమాట. సో అవుట్పుట్ అనేది 10 volts ఉంది కదా, సో ఇన్పుట్ అనేది 5 volts, 0 to 5 volts. బికాస్ ఆఫ్ ఇక్కడ మనం ఇచ్చినటువంటి పల్స్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది 5 అనేది ఇచ్చాము. సో ఆ విధంగా అనమాట. సో సర్క్యూట్ డిజైనింగ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.